సూపర్ 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 ఉంది. కల్ట్ బొమ్మన సినిమా ఎలా ఉందంటే హాలీవుడ్ బాలీవుడ్ ఏం లేవు, ఇంకా టాలీవుడ్ ఒకటే. టాలీవుడ్ పేరు వరల్డ్ వైడ్ మారు మోగుతుంది ఇప్పుడు. రాజమౌళితో ఎవరైనా రికార్డులు పెడతారు. వితౌట్ రాజమౌళి మన ప్రభాస్ అన్న రికార్డులు పెట్టడానికి రెడీగా ఉన్నాడు. డే 1 200 crores తో స్టార్ట్ అవుద్ది. లాంగ్ రన్ లో బాహుబలి 2 త్రిబుల్ కూడా కొట్టబోతుంది అంతే. సినిమా ఉందన్న నాగశ్విని డైరెక్ట్ హాలీవుడ్ ని మించిపోయేలా ఉంది. హాలీవుడ్ లో కూడా ఈ సినిమా 100 days ఆడుతుంది పక్కా. లాస్ట్ హాఫ్ అన్ అవర్ చింపేశాడన్న. అసలు క్లైమాక్స్ అయితే పీబీ ఇచ్చాం. అసలుకి ప్రభాస్ యాక్టింగ్ కానీ కమల్ హాసన్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అశ్వత్థామాకి ప్రభాస్ ఫైట్ ఉంటుంది జబర్దస్త్ అంతే ఈజీగా. ఇప్పుడు మామూలుగా నీకు ఫస్ట్ షోనే కదా బెనిఫిటే కదా, నెక్స్ట్ నీకు ప్రతి షోలు ఇవాళ 250 క్రాస్ చెప్తే సూపర్ ఉంది సినిమా. అయితే చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. సినిమా నెక్స్ట్ లెవెల్ అన్న, హైలైట్ సినిమా, చాలా బాగుంది సినిమా. అసలు సౌత్ నుంచి నార్త్ దాకా అందరు యాక్టర్స్ని తీసుకొచ్చి పెట్టిండు. టాప్ యాక్టర్స్ మొత్తం దించేసిండు. అసలు నాకు తెలిసి ఇంతమంది టాప్ యాక్టర్స్ తీసిన సినిమా ఒక్కటి కూడా లేదు. ఇదే ఫస్ట్ సినిమా నాకు తెలిసి. సౌత్ నార్త్ కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, ప్రభాస్, హీరోయిన్లను కూడా తీసుకొచ్చి పెట్టిండు. విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు సినిమాలో. అందరినీ తీసుకొచ్చిండు, మొత్తం టాప్ యాక్టర్స్ మొత్తం తీసుకొచ్చి పెట్టిండు. ఆర్జీవి ఒక 2 నిమిషాలు వస్తాడు. మన బాహుబలి రికార్డు సాధించిన రాజమౌళి కూడా ఉన్నాడు సినిమాలో. చెప్పలేను బ్రో, నా మాటలు చెప్పలేను. బుర్రా పాడు బ్రో. మా దేవుడు అంటే ప్రభాస్ అన్న, మా దేవుడు ప్రభాస్ అన్న. 3000 కోట్లు దాటిపోతాయి సార్, 3000 కోట్లు దాటిపోతుంది. ఎవ్వరు మాట తగ్గినాడు ప్రభాస్ అన్న. మన ఇండస్ట్రీకి పెద్ద మొగుడు అంటే ప్రభాస్ అన్న. మూవీ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్, కిర్రాక డైరెక్షన్ అంతా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నెక్స్ట్ లెవెల్లో తీస్తారు. ప్రభాస్ అన్న క్యారెక్టర్ డిజైన్ మొత్తం నెక్స్ట్ లెవెల్. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ బాగానే చేసింది యాక్టింగ్. ఇద్దరు చాలా మంది క్యామియోస్ కూడా ఉన్నాయి. మెయిన్ అంటే ప్రభాస్ అన్న లాస్ట్ క్యారెక్టర్ ఇప్పుడు నేను చెప్పలేదు కానీ ట్విస్ట్ ఉంది. సో ఆ లాస్ట్ క్యారెక్టర్ అంటే బాగానే చేసింది. సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నా. అసలు బీజిఎం బాగానే ఉంది. అంటే సంతోష్ నారాయణలో మధ్యలో ఆ బీజిఎం వల్లే ఎక్కేశారు. చాలా బాగానే కొట్టింది. సాంగ్స్ కూడా బాగానే ఉంది. దిశా పట్ని ప్రభాస్ సాంగ్ ఉంది ఆ మూవీలో. నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆ కెమిస్ట్రీ. లాస్ట్ ఒక 40 minutes చాలా అంటే చాలా బాగుంది మూవీ. అమితాబ్ బచ్చన్ అసలు చాలా ప్లస్ అయింది. మెయిన్ పిల్లర్స్ అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ అంతే. చాలా బాగా, వెరీ ఇంటెలిజెంట్. హాలీవుడ్ రేంజ్, హాలీవుడ్ వాళ్ళకి ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. ఎంత బాగుంది మూవీ. క్లైమాక్స్ అయితే మాటలు లేవు భయ, చింపేసిరు మొత్తం. కొత్తగా చూసినట్టు అనిపించింది. మన ఇండియాలో ఇంతవరకు ఇట్లాంటి సినిమా ఫస్ట్ టైం చూసినట్టు అనిపించింది. చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది. ప్రభాస్ బాగుంది. బ్రహ్మానందం కూడా చాలా బాగుంది. మాత్రం చాలా బాగుంది బ్రో. మేము ఫ్రెండ్స్తో వచ్చాము, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మూవీని మాత్రం. ప్రభాస్ యాక్టింగ్ కానీ, మూవీ డైరెక్షన్ కానీ, కెమెరా క్వాలిటీ కానీ, A to Z అంతా చాలా బాగున్నాయి. చాలా మంది కామియో స్టార్ కాస్ట్ వచ్చి యాక్టింగ్ చేశారు. అది మాత్రం మాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. పీక్స్ అది మాత్రం పీక్స్. క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుంది, అది మాత్రం మైండ్ బ్లోయింగ్. లాస్ట్ లో మళ్ళీ పోస్ట్ క్రెడిట్ సీన్ లాంటిది కూడా ఒకటి ఇచ్చాడు, అది కూడా మైండ్ బ్లోయింగ్. అసలు పక్కా హైలైట్ అనుకోవచ్చు. ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ క్యారెక్టర్స్ వస్తున్నాయి, ఇంకా అలా అనిపిస్తుంది నాకు. అది మాత్రం మైండ్ బ్లోయింగ్. ప్రభాస్ బాడీ మాత్రం మైండ్ బ్లోయింగ్ ఉండే సినిమా మొత్తం. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ కానీ, కమల్ హాసన్ యాక్టింగ్ కానీ చాలా బాగా తీశాడు మూవీ మాత్రం. ఆ విజన్ కి మెచ్చుకోవచ్చు. టాలీవుడ్ ఈ సినిమా తర్వాత నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోబోతుంది. ఒకటే మాట, బక్కోడి డైరెక్షన్ సూపర్. ఆర్జీవి కూడా క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ కానీ గట్టి క్యారెక్టర్. థియేటర్ అంతా విజిల్స్, పేపర్లు ఇలా ఎగిరిపోయాయి. అలా చాలా మంది మధ్యలో వచ్చారు, అది మాత్రం మైండ్ బ్లోయింగ్ ఉండే. పేర్లు తీసుకోండి కానీ సేమ్ స్టార్ క్యామియో మధ్యలో వచ్చి విజిల్ చేయించింది. అది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ అట్రాక్షన్ మూవీకి మాత్రం. మృణాల్ ఠాకూర్ చిన్న క్యారెక్టర్ అయినా కానీ ఎమోషనల్ క్యారెక్టర్, అది చాలా ఇంపాక్ట్ ఇచ్చింది మూవీ మొత్తం. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కానీ, ఒక చిన్న పిల్లోడ్ క్యారెక్టర్ కానీ, కామెడీ టైమింగ్ కానీ, ప్రభాస్ కామెడీ టైమింగ్ కానీ చాలా బాగుంది. అది చాలా బాగా చేశాడు. స్టార్టింగ్ లో మేము ఎక్స్పెక్ట్ చేయలే కానీ తను రావడం, నాగశ్విన్ బాగా తెప్పించాడు ఇలాంటి క్యారెక్టర్స్. ఫ్యూచర్లో ఇంకా మూవీస్ రాబోతున్నాయి. తను యూనివర్స్ అనేది ఒకటి క్రియేట్ చేశాడు.
ఇప్పుడు దాంట్లో ఇంకా ఎవరెవరు వస్తారు, పార్ట్ 2 ఉంది, లాస్ట్లో అదే చూపించారు. ఫ్యూచర్లో ఇంకా ఎవరెవరు క్యారెక్టర్స్ ఏమేమి వస్తాయో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. దీని నుండి ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్ లాగా పెంచేస్తాడు మనకు. జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్. క్రేజీ బీజిఎం. సెకండ్ హాఫ్ లో లాస్ట్ ఫైట్ ఉంటుంది, ఫైట్ వెనకాల వచ్చే బీజిఎం ఉంటుంది, మైండ్ బ్లాక్. అమితాబ్ బచ్చన్ కూడా క్రేజీ. ఫస్ట్ హాఫ్ బోరింగ్. ఆర్జీవి అసలు షాక్ అయిపోయాము. ఆర్జీవి వచ్చి గుడ్డు ఇచ్చిండు. సూపర్ అన్న సూపర్. సెకండ్ హాఫ్ చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ డల్ గా ఉంది. బొమ్మ హిట్, మైండ్ సూపర్. ఇండస్ట్రీ హిట్ బ్రో, పక్కా సూపర్ హిట్ సినిమా, పక్కా హిట్. 200 కోట్లు పక్కా. సూపర్ హిట్ అన్న. ఇచ్చేసాం. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అంతే. సూపర్ బ్రో, సూపర్ మస్తుంది. సూపర్ అన్న, బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్, నెక్స్ట్ లెవెల్ మూవీ. సూపర్ ఉంది మూవీ అయితే, అసలు ఆప్షన్ లేదు. సూపర్ మూవీ, సూపర్ ఫిలిం, సూపర్ అంతే. బ్లాక్ బస్టర్. సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్, ఎక్సలెంట్ మూవీ. సూపర్. ఎక్సలెంట్ మూవీ. సూపర్. బ్లాక్ బస్టర్. మెంటల్ మాస్. చెక్కిపోతున్నాను లోపల. సూపర్ ఉంది బ్రో, సూపర్. దగ్గర లోపల బ్లాక్ బస్టర్ అదిరిపోయింది. నాగశ్విన్ ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా సూపర్. 2000 కోట్లు రియల్ చెప్తున్నా, చంపింది సినిమా చంపేసింది అన్న. కిరాక్ ఉంది, ఎక్సలెంట్, బాగుంది, చాలా బాగుంది. సూపర్, గూజ్ బాంబ్స్, ఎక్స్ట్రా సూపర్. ఒక్కొక్క ఎలివేషన్ ప్రభాస్ అన్న అంతే. నాగమామ నాలో బక్క ఉండడు అనుకున్నా, పవర్ ఉంది. సూపర్. రికార్డులు జరిగిపోతాయి. సూపర్ బాగుందన్న, చాలా ఇప్పుడు దాకా తెలుగులో ఇలాంటి సినిమా రాలేదన్నా. నిజంగా అలా ప్రభాస్ ఛాన్స్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు నిలబెట్టగలదా అనుకున్నాడు. బాహుబలి తర్వాత బాహుబలికి మించిన సినిమా ఇచ్చాడు. హాలీవుడ్ రేంజ్ సినిమా. బెస్ట్ మూవీ ఈనాడు మూవీ. ఈ మధ్యలో సూపర్ ఉందన్న, కేక సూపర్. బాగుంది, చాలా బాగుంది. నా 5000 crores పక్కా. అసలు మాటలు రావట్లేదు, అసలు వేరే వరల్డ్కి వెళ్ళిపోయాను. కుత్త ర్యాంబో సినిమా. మెంటల్ మాస్. బాగుంది. సూపర్. సెకండ్ హాఫ్ మస్తుంది, క్లైమాక్స్ అయితే మెంటల్. అదిరిపోయింది అంతే. సూపర్ హిట్ అన్న. క్లైమాక్స్ అస్సలు మిస్ అవ్వకూడదు. ఎంజాయ్. సూపర్.